హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ప్రతి ఒక్కన పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు మధ్యలో నేను చెప్పేస్తాను దేనికి చెప్తున్నాను అని. అలాగే కొందరు సిస్టర్స్ నాకు కామెంట్ చేస్తున్నారండి. సిస్టర్ మీకు మానిటైజేషన్ అయిపోయిందా ముగ్గులు ఛానల్కి అని నన్ను అడుగుతున్నారు. అదొకటి. ఇంకొకటి అడుగుతున్నారండి, మీరు మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు కదా, మ్యూజిక్ కూడా మానిటైజేషన్ అవుతుందా అని నన్ను అడుగుతున్నారు. ఇంకొకటి, మీకు శాలరీ పడిందా అని నన్ను అడుగుతున్నారు. ఇంకా వీటి గురించి అండి ఈ వీడియో. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక చిన్ని లైక్ ఇచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక చిన్ని లైక్ ఇచ్చేసేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. మెయిన్గా ప్రతి ఒక్కరూ ముగ్గుల ఛానల్కి మానిటైజేషన్ అవుతుందా అక్క అని పెడుతున్నారు. మానిటైజేషన్ తప్పకుండా అవుతుందండి. ముగ్గుల ఛానల్కి ఈజీగానే అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మ్యూజిక్ యాడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా అని అంటున్నారు. మ్యూజిక్ యాడ్ చేస్తే కంపల్సరీగా మానిటైజేషన్ అయిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు. మన ఛానల్ మ్యూజిక్తోనే స్టార్ట్ చేశానండి, వాయిస్ ఎప్పుడు ఇవ్వలేదు. అయినా మంది మానిటైజేషన్ అయిపోయింది. దాని గురించేనండి ఇందాక థ్యాంక్ యూ చెప్పింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే, గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఒకటేసారి వీడియో తీసి మన ఫ్యామిలీ మెంబర్స్కి చూపిద్దామని అనుకున్నానండి. కాకపోతే గూగుల్ పిన్ ఇంకా రాలేదండి. ఏమో టైం పడుతుందో ఎట్లానో తెలియదు. 1 మంత్ అయిపోయింది అప్లై చేసి, కాకపోతే రాలేదండి. ఓకేనండి. కొత్తగా ఛానల్ పెట్టాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా పెట్టుకోండి. అది ముగ్గులు ఛానల్ పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదండి. మానిటైజేషన్ ఈజీగానే అయిపోతుంది. నాలాగా మాత్రం మీరు పొరపాటు చేయొద్దు. అది ఏంటంటే, నాది 3 ఇయర్స్ అయిందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి. 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసే ఉన్నాను. కాకపోతే నేను ఒక పొరపాటు చేశానండి. అదేంటంటే, ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేసి, అందుకని చెప్పి మనకి మానిటైజేషన్ ఇంత టైం పట్టిందండి. ఓన్లీ షార్ట్స్ మాత్రం అప్లోడ్ చేయవాకండి, లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి. అప్పుడే మనకు మానిటైజేషన్ ఈజీగా అయిపోతుందండి. లేకపోతే టైం పడుతుందండి. నాది ఒకటి 98 lakhs దాకా పోయిందండి షార్ట్ వీడియోస్. కాకపోతే 3 months అయిపోయిన తర్వాత అవి డౌన్ అయిపోతూ వచ్చాయండి. ఇంకా అలాగనే అందుకని మానిటైజేషన్ కాలేదండి. ఇంకెందుకులే అని చెప్పి నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశానండి. అలా కూడా మీరు ఇవి వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపొద్దండి. కంటిన్యూగా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి, అయిపోతుందండి. మనకి లాస్ట్ మంత్ ఒక్క వీడియో వైరల్ అయిపోయిందండి, లాంగ్ వీడియో. పూర్తి వాచ్ టైము 3000 వాచ్ అవరు దాని మీదనే అయిపోయిందండి. అలాగే మీరు కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటే లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి, అప్పుడు మానిటైజేషన్ ఈజీగా అయిపోతుందండి. నాలాగా మాత్రం మీరు చేయొద్దండి, అలా తప్పు మాత్రం చేయొద్దు. నేను రిక్వెస్టింగ్గా చెప్తున్నాను. మీరు కొత్తగా ఛానల్ పెట్టాలని అనుకునేవారు మాత్రము అలా మాత్రం చేయొద్దు. పెట్టుకోవచ్చు, ముగ్గుల ఛానల్కి ఏం ప్రాబ్లం ఏం లేదండి. మానిటైజేషన్ ఈజీగా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మ్యూజిక్ వల్ల రెవెన్యూ తగ్గుతుంది అని విన్నానండి. వాళ్ళు యాడ్స్ వాళ్ళు తీసుకుంటారంట, అది మనకు తెలీదు. నేను వాయిస్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి, మీరు వాయిస్ ఇవ్వడానికే ట్రై చేయండి. అదే ఏమి ఇవ్వాలా అని అర్థం కావట్లేదు. కాకపోతే వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా మ్యూజిక్ యాడ్ చేసుకోండి. ఓకే అండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కలర్స్ సంగతి కూడా అడుగుతున్నారండి. ఈ కలర్స్ నేను షాపు దగ్గర కొనుక్కున్నానండి. నేనే ఓన్గా అంటే కలర్స్ పౌడర్ తెచ్చుకొని నేను మిక్స్ చేసుకుంటానండి. అది కూడా మన ఛానల్లో ఎలా నేను మిక్స్ చేసుకుంటానో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఓకే అండి. దాంట్లో మన వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నానండి. మన వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సరే, ఈ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ ముగ్గు ఎలా ఉందండి, అందరికీ నచ్చిందా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దండి. ఓకే అండి. బాయ్ అండి.